సార్ ఎన్నికలు చూసారు. రిజల్ట్స్ చూసారు. దీదీ చాలా ఆతృతగా. ఆతృతగా. ఆ తర్వాత ఆనందంగా కూడానా? చాలా ఆ! ఆనందంగా. మరి అప్రతిఘటితంగా ఆల్‌మోస్ట్ ఆల్ ఒక 15 ఏళ్ళు పూర్తిగా పరిపాలించిన తర్వాత, ఓ గవర్నమెంట్ మీద కొద్దో గొప్ప నమ్మకం అయితే సామాన్యుడికొస్తుంది. మరి వెస్ట్ బెంగాల్ ప్రజలు ఆ నమ్మకాన్ని ఎందుకు కోల్పోయారు సార్? వెస్ట్ బెంగాల్ ప్రజలు కోల్పోలేదు. వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం కోల్పోయింది. మీరు సార్ ఇక్కడ గెలుపు, ఓటమి. 2021లో ఎలక్షన్స్ జరిగినాయి గదా! బెంగాల్‌కి. ఎలా గెలిచారంటారు? ఇప్పుడెందుకు ఓడిపోయారు? అప్పుడు ఎలా గెలిచారు? అండ్ నేను మీకు ఆహ్, ఈ ఈ గెలుపు బీజేపీది అనుకోవడం లేదు. ఈ గెలుపు మమతా ఓటమి అనుకుంటున్నాను. బెంగాల్ ప్రజలు మమతను ఓడించడానికి ఓటేశారు. ఇది బాగా మీరు ఇది చేసుకోండి. ఆఫ్‌కోర్స్ టక్కున వీళ్ళు చేసినటువంటి ప్రయత్నాలు అవి కూడా మాట్లాడుకుందాం మనం. కానీ ప్రధానమైనటువంటి ఇష్యూ ఏంది అనంటే బీజేపీని గెలిపించడానికి కాదు, మమతను ఓడించడానికి బెంగాల్ ప్రజలు సిద్ధమయ్యారు. ఎందుకు? ఆమె నుంచి కాపాడుకోవడం కోసం. ఏం కాపాడుకోవాలి? పరిస్థితి ఎలా ఉందా? మీకు కొన్ని నేను చెప్పండి. విషయాలు చెప్పండి. చెప్తాను. మీరు వినుంటారు సందేశ్ కలి. టీఎంసీ ఆఫీసులకి ఆడవాళ్ళని పిలిపించి, భర్తల్ని చంపుతాం లేకపోతే మీరు మాతో పండుకోండి. భర్తల్ని చంపుతాం మీరు మాతో పండుకోకపోతే. ఎంత దారుణం అండి. అండ్ అక్కడ పరిస్థితి ఏంటో తెలుసా? మీరు ఇల్లు కట్టుకోవాలా. సరే పర్మిషన్స్ తీసుకోవడానికి వీటన్నిటికీ కూడా మీరు ఏదో చెల్లించుకుంటారు. లంచం. మీరు దాన్ని ఏమైనా పిలవండి. మర్యాదలు. ఆ, ఈ చెల్లించుకోవడం కాకుండా మీరు ఇల్లు కట్టుకునే స్థలం ఎక్కడుందో వీళ్ళు వచ్చి కొన్ని అడ్రస్లు ఇస్తారు. వాళ్ళే ఇస్తారు. వాళ్ళే ఇస్తారు. మీరు మెటీరియల్స్ వాళ్ళ దగ్గరే కొనుక్కోవాలా. ఇష్టం ఉన్నా లేకపోయినా. దానికి సంబంధం లే. మీకు కావాల్సిన మెటీరియల్స్ ఇదిగో వీళ్ళ దగ్గర కొనుక్కోవాలా. అంటే అవి ఎంత దరిద్రంగా ఉన్నా సరే. అవన్నీ మీరు మాట్లాడకూడదు. అండ్ ఈ మధ్యకాలంలో జరిగిన స్కామ్స్ మీకు తెలుసు. మీకు ఇంకో సంగతి తెలుసా? అక్కడ నవరాత్రులు జరుగుతాయి కదా, అమ్మవారి ఉత్సవాలు. బెంగాల్ ఈజ్ ఫేమస్ ఫర్ దట్. అక్కడ ఒక కాగితం అనే ఒక నోటీస్ అంటించబడి ఉంటుంది. ఆ నోటీస్ ఏంటో తెలుసా? ఈ సమయంలో అజాన్ జరుగుతుంది కాబట్టి మీరు ఇక్కడ ఏ విధమైనటువంటి పాటలు పెట్టకూడదు. అజాన్ టైమింగ్స్ ఇచ్చుంటాయి. రోజు జరిగే అజాన్, సంవత్సరానికి ఒక్కసారి జరిగే పండుగ. ఎవడి బాబుది ఈ దేశం? నా దేశంలో తినడానికి వచ్చి నువ్వు బతకడానికి వచ్చి, సార్ రెండుగా విడిపోయింది ఈ దేశం. ఏ పేరు మీద? మతం అనే పేరు మీద. అవునా కదా? మరి మతం అనే పేరు మీద ఈ దేశం రెండుగా విడిపోయినప్పుడు ఒకటేమో ఇస్లామిక్ స్టేట్ అయింది, రెండవది సెక్యులర్ స్టేట్ ఎట్లా అవుద్ది? అండ్ మీకు పటేల్ గారు ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ చెప్తాను నేనంటే. ఇప్పటికీ వాయిస్ ఉంది. మీరు ఇఫ్ యూ సెర్చ్ ఇన్ ద గూగుల్ యూ విల్ గెట్ దట్ వాయిస్. आप पाकिस्तान चाहा, ले लिया, और जाने वाले गए और कुछ लोग यहाँ पे रह गए. रातों रात इनको इस देश पे प्रेम कैसे जाग उठा मेरे को नहीं मालूम हो रहा है. మీరు పాకిస్తాన్ అడిగారు, తీసుకున్నారు, సంతోషం. వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళారు, ఉండాలనుకున్న వాళ్ళు మళ్ళా రాత్రి లోపల
వీళ్ళ అభిప్రాయం మారిపోయి ఈ దేశం మీద ఎందుకు ప్రేమ పుట్టిందో నాకు అర్థం కావడం లేదని అన్నాడు ఆయన. ఈ వాయిస్ మీకు దొరుకుతుంది, నేను అన్న మాటలు కాదు ఇవి. అవును. ఆ? సరే రైట్, హాయిగా బతకొచ్చుగా. బంగ్లాదేశ్ నుంచి ఇక్కడికి చావడం ఎందుకు మళ్ళా ఇళ్ళు? మీరు కూర్చున్నటువంటి హైదరాబాద్లో కాలనీలు ఉన్నాయి సార్, కాలనీలు ఉన్నాయి. అంటే రోహింగ్యాలు ఇక్కడికి కూడా వచ్చారని అంటారా? అంటారా ఏంది? అంటే మీరు కళ్ళు మూసుకొని ఉన్నారా? ఇక్కడ కాలనీలు ఉన్నాయి సార్ అంటే కాలనీలు ఉన్నాయి. అండ్ ఇంకొకటి సార్, నేను ఇంకొక విషయం, ఇది ధర్మసత్రం లాగా తయారు చేశారు ఈ దేశాన్ని. కుహనా శక్తులు. అక్కడ బెంగాల్లో బార్డర్స్ చాలా ఇదిగా ఉంటాయి. నేను వెళ్ళొచ్చాను, నేను ఏరియాస్ అన్ని తిరిగినటువంటి ఏరియాస్. నాకు అండ్ చాలా మంచి కాంటాక్ట్స్ ఉన్నాయి. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చేయచ్చు ఇండియాలోకి. ఇండియాలో నుంచి ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళవచ్చు. వాట్, సీరియస్లీ? లేకపోతే 10 కోట్ల మంది ఈ దేశంలోకి ఎట్ట చచ్చారు సార్? ఈ దేశంలోకి 10 కోట్ల మంది చచ్చున్నారు ఇప్పుడు. 10 కోట్లు, నేను చెప్పింది కాదు ఇది. పార్లమెంటులో ఒక పార్లమెంటేరియన్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్. వాళ్ళు వస్తే అది మీరు అది దాన్ని కొంచెం అటు ప్రక్కన పెడదాం, ఎందుకంటే బెంగాల్ ఇష్యూ కాబట్టి చెప్తున్నా. వాళ్ళు వస్తే దానికి లింక్గా మన తెలంగాణ కూడా మాట్లాడదాం. ఇక్కడ వాళ్ళకి రాగానే ఆధార్ కార్డు, వాళ్ళు ఉండడానికి, వాళ్ళు ఏదైనా పని చేసుకోవడానికి. అంటే వచ్చేదానికి వీళ్ళంతా వెయిట్ చేస్తున్నారా ఏంటి సార్? ఇవన్నీ ఎవరిస్తున్నారు? కుహనా. ఎవరు తీసుకొచ్చారు ఇక్కడికి వాళ్ళని? వాళ్ళకు ఓట్లు. సార్ 90 లక్షల ఓట్లు తీసేశారు మొన్న. ఈ 90 లక్షల ఓట్లు పోయినసారి ఎలక్షన్లలో పడ్డాయేగా, పడబట్టి గెలిచింది. అంటే అర్థమైందా మీకు? మమత కులతత్వ శక్తులకి, కులతత్వ శక్తులు కాదు, మతతత్వ శక్తులు. కులతత్వ కుల కాదు, శక్తులు అదేలేండి తప్పు. మతతత్వ శక్తులతో గెలిచిందని అంటారా? ఖచ్చితంగా. అండ్ సార్ మీకు ఇంకొక చిన్న ఇది చెప్తాను. చచ్చిపోయిన మీకు అద్భుతమైన విషయం. ఒక ఓటరు చాలా ఆశగా ఓటేయడానికి వచ్చాడు. ఓటేసి అటు ఇటు చూస్తున్నాడు. అటు ఇటు చూస్తుంటే, ఏంటి ఏం చూస్తున్నా? ఏం లేదండి, ఓట్ల సమయం కదా, మా నాన్నగారు బతికొచ్చుంటారు. అంటే చనిపోయిన వాళ్ళ ఓట్లు వేశారు. పోయినసారి మీరు 2021 ఎలక్షన్స్ తర్వాత ఎంతమంది వాళ్ళ ఊళ్ళను వదిలి వేరే ఊళ్ళకి వెళ్ళిపోయారు, వేరే రాష్ట్రానికి వెళ్ళిపోయారు తెలుసా మీకు? పల్లెలు ఖాళీ అయిపోయినాయి.